ఈరోజు రెసిపీ వచ్చి జొన్న లడ్డు అండి. తయారీ విధానం చాలా ఈజీగా ఉంటుందండి. చాలా సింపుల్ తయారీ విధానం కూడా. మనం సున్నుండ తయారు చేసే విధంగానే తయారు చేస్తాము. చూడండి, చాలా సింపుల్. రోజు ఒక్కొక్క లడ్డు పెట్టండి పిల్లలకి. ఫైబర్ అధికంగా ఉంటుందండి. కాన్స్టిపేషన్ చాలా వరకు తగ్గిపోతుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీనికోసం నేను ఒక పావు కిలో జొన్నలు తీసుకున్నానండి. జొన్నలు శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒకసారి శుభ్రంగా ఆరపెట్టేసేసుకొని తీసుకోండి. దీనికోసం మనం బెల్లము, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరి పౌడర్ అండి. తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని జొన్నలు కొంచెం పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని అటు ఇటు కదుపుకొని వేయించుకోవాలండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా జొన్నలు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, కలుపుకోవాలండి. లేదంటే జొన్నలు పేలాలు అయిపోతాయి కదా, వేడి ఎక్కువైపోయిన కొద్దీ. ఇదిగో సన్నగా అయిపోతున్నాయి కదా, తీసేసుకోవాలండి. తీసేసుకొని వేరే గిన్నెలో వేసేసుకోండి. సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. దీనిలో మనం జీడిపప్పు, బాదం పప్పు వేయించుకోవాలండి. కొంచెం దోరగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కలుపుకొని జొన్న లడ్డూలో అధికంగా ఫైబర్ ఉంటుందండి. కాన్స్టిపేషన్ తగ్గుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుందండి. గ్లూటెన్ ఫ్రీ అండి. చాలా యూజ్ఫుల్ అండి. ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసేసుకోండి. మళ్ళీ అదే నెయ్యిలో ఎండు కొబ్బరి పౌడర్ వేసుకొని అది కూడా కొంచెం వేయించుకోవాలండి, పచ్చిదనం పోయేంత వరకు. ఇంతేనండి. వేగిన తర్వాత తీసి వేరే గిన్నెలో పెట్టేసుకోండి. మనకి జొన్నలు చల్లారినాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మనం సున్నుండలకి పౌడర్ ఎలా చేసుకుంటామో ఆ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. అప్పుడే లడ్డు చాలా బాగా వస్తుందండి. ఈ సగం నలిగిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న బెల్లం ఉంది కదండి, అది వేసేసుకొని మళ్ళీ బెల్లంతో సహా మిక్సీ పట్టుకోవాలండి. చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే లడ్డు చాలా బాగా వస్తుందండి. గ్రైండింగ్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసేసుకోండి. మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు ఉన్నాయి కదా, ఇవి కొంచెం పలుకులుగా ఉండేట్టుగానే గ్రైండింగ్ పట్టుకోవాలండి. అప్పుడే కొంచెం లడ్డు తినేటప్పుడు మన నోటికి తగులుతా మంచి రుచిగా ఉంటుందండి. ఇలా పౌడర్ చేసుకొని ముందుగా మనం గ్రైండింగ్ పట్టాం కదా, జొన్న పిండిలో కలిపేసేసుకోండి. ఇలా పలుకులుగా ఉంటే సరిపోతుందండి. తినేటప్పుడు మన నోటికి తగులుతుందండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎండు కొబ్బరి ఫ్రై చేసింది కూడా కలిపేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా యాలకుల పౌడర్ అండి, నేను అప్పటికప్పుడే దంచి వేసాను. మనం జొన్నలు ఎంత తీసుకుంటామో అలాగే బెల్లం కూడా సమానంగా తీసుకోవాలండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొద్దిగా పెంచుకోవచ్చండి, పర్వాలేదు. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నెయ్యి మనకి ఇలా లిక్విడ్ స్టేజ్లో ఉండాలండి. మనం సేమ్ సున్నుండలు చుట్టుకుంటాం కదా, సేమ్ అలాగే చేయాలండి. ప్రాసెస్ అంతా సేమ్ ఒక్కటే. కొద్దిగా నెయ్యి వేసుకుంటా కొంచెం పిండి ముద్దలాగా చేసుకొని లడ్డు చేసుకోవాలండి. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి. నేను కొద్దిగా చిన్న సైజు చేశాను. చూడండి, చుట్టుకుంటే ఎంత చక్కగా వస్తాయండి లడ్డు. చాలా బాగుంటాయండి. తయారీ విధానం కూడా చాలా సింపుల్ కదా, చూశారు కదా. ఇది ఇంకో లడ్డు చేసి చూపిస్తున్నాను. ఇవి నిల్వ చేసి పెట్టుకుంటే మనకి కనీసం ఒక 1 మంత్ వరకన్నా నిల్వ ఉంటాయండి. పిండి అయితే మనం చాలా సాఫ్ట్గా మెత్తగా పట్టుకోవాలండి. మనం సేమ్ సున్నుండలు ఎలా చుడతామో అదే విధంగా చుట్టాలండి. నెయ్యి ఫ్లేవర్ తోటి మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కదా, అలాగే జొన్న పిండి అంత రుచిగా వస్తుందండి. మీరు ఒకసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు, అంత రుచిగా ఉంటుందండి. అంతేనండి, ఎన్నో పోషకాలు ఉన్న జొన్న పిండి లడ్డు అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మీరు ఆ సువాసన కూడా మర్చిపోలేరు, అంత బాగుంటుందండి. లడ్డు కూడా పిల్లలకు కూడా ఇస్తే మంచి పోషకాలు ఉన్నాయండి, మంచి ఫైబర్ ఉంటుందండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లమే ఉండదండి పిల్లల్లో.
ఎక్కువ వాటర్ తాగరు కదా, వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి జొన్న లడ్డు మామూలుగా చేస్తే తినరు కదా, ఇలాగ అన్నీ కలిపి వేస్తే చక్కగా తింటారండి. చూడండి ఎంత బాగుంటుందోనండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.